వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు దాదాపు 5 రోజులు కొనసాగినాయి. 5 రోజులు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం చర్చ పెట్టండి అని చెప్పి తీరా పవర్ పాయింట్ ప్రజెంట్ ఇచ్చేసరికి మాత్రం తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోయిందని అయితే మాత్రం అటువైపు అధికార పార్టీ అయితే ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ఉన్నారు. చెప్పండి సార్, మీరేమో చర్చ పెట్టండి అన్నాడు, తీరా చర్చకు వచ్చే వాళ్ళకి వాళ్ళు తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోయారని అయితే మాత్రం అధికార పార్టీ అంటుంది. ఎట్లా చూడవచ్చు? మేము ఏమడిగినాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఏసీ మీటింగ్లో మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మాకు కూడా పవర్ పాయింట్ ఇచ్చే అవకాశం ఇవ్వండి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలని చెప్పినాం. దానికి వారు ససే మీరా అన్నారు. దానికి ఎవరు భయపడ్డట్టు? మేము భయపడ్డట, వారు భయపడ్డట. వారు భయపడ్డారు ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలిస్తే మా మనవడు ఉండదని చెప్పేసి భయపడి మాకు అవకాశం ఇవ్వలేదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. వారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అన్ని తప్పులు ఎత్తి చూపినాం. తప్పులు ఎత్తి చూపడమే కాదు, పక్కకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. చెప్పిన మాటలు అబద్ధాలు అని చెప్పేసి ప్రభుత్వం ఖండించింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలతో పక్కదో పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి వెనుతో పెట్టిన విద్య. కాబట్టి మేము అవకాశం ఇవ్వలేదు కాక, మేము ముఖ్యమంత్రి గారు చేసే తప్పుడు ఆరోపణలు కానివ్వండి, చేసే తప్పుడు పద్ధతులను కానీ ఎత్తు చూపే ప్రయత్నం చేస్తే వాటిని మాట్లాడొద్దని చెప్పి స్పీకర్ గారు రూలింగ్ ఇవ్వడం జరిగింది. మీకు మైక్ ఇవ్వను ముఖ్యమంత్రి గారు విమర్శిస్తే అంటే ఏ రకమైనటువంటి సభ నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పూర్తిగా సభ సాంప్రదాయాలు మంటగలిపినారు, సభ హక్కులను ముఖ్యమంత్రి గారు ఉల్లంఘించినారు. ఈ రకంగా అన్ని అంశాలు ఉన్న తర్వాత సభని మరి బాయ్కాట్ చేయకపోతే ఏం చేస్తాం? బహిష్కరిస్తేనే కదా ప్రజలు కూడా తెలుసు ఎందుకు బహిష్కరించే, వాస్తవాలు తెలుస్తాయి కదా. కాబట్టి వాస్తవాలుగానే ఉంటాయి. వాస్తవాలను వక్రీకరించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తూనే వస్తూ ఉన్నది. ఎంత అబద్ధాలు, పచ్చి అబద్ధాలండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే చంద్రబాబు చెప్పాపిస్తా అంటే చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించింది. దానికి అన్ని అబద్ధాలు ఆడుతున్నారు ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో. అబద్ధాలు చెప్పే ఈరోజు అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఇంకా అబద్ధాలు ఆడుతూనే ప్రభుత్వాన్ని ముందు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిండు శాసనసభలో, శాసన మండలి సభ్యులో స్పీకర్ గారు, ఇక్కడ స్పీకర్ గారు, అక్కడ శాసన చైర్మన్ గారు చెంపలేసినారు, చెంపదెబ్బ కొట్టినట్టు చేశారు ప్రభుత్వాన్ని. మీరు చెప్తున్న మాటలకి వాస్తవాలకి పొంతన లేదు, క్షేత్రస్థాయిలో ఏం అమలవట్లేదని చెప్పినట్టు సిగ్గుచేటు ప్రభుత్వానికి. అది మేమంటేనేమో మీరు రాజకీయం చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఏం సమానం చెప్తారు ప్రభుత్వం? మేము ముందు నుంచి అదే చెప్తా ఉన్నాం. కాబట్టి వాస్తవాలు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. సరైన సమయం గురించి వేచి చూస్తూ ఉన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు వారికి తప్పకుండా గుణపడడం తప్పదు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు రేవంత్ రెడ్డి మీ పక్కన, అంటే పక్కనే చిన్న డిస్టెన్స్లోనే మాజీ సీఎం కేసీఆర్కి వచ్చి ఇలా పలకరించడం అవన్నీ అంటే మీరు ఊహించారా? పక్కనే కూర్చొని ఒక సీఎం వచ్చి మాజీ సీఎంని పలకరిస్తారని? ఒక విషయం అండి, భారత ప్రధానమంత్రులు ఎవరున్నా సరే, గతంలో ఇందిరాగాంధీ గారు కానివ్వండి, వాజ్పేయి గారు కానివ్వండి, ఇక్కడున్న ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్టీఆర్ ఎవరున్నా సరే విపక్ష పార్టీ అందరినీ కలిసి నమస్కరించడం సంస్కారం, అది సాంప్రదాయం. అది ఇది మొదటిసారి రేవంత్ రెడ్డి గారు చేసారు. ఇది గతంలోనే చేసి ఉండాలి, చేయలేదు. ఈసారి చేసిండు. దాన్ని క్లిప్పింగ్ బయట వేసుకుంటు వీడియో ఎందుకు వేసుకున్నాడు? నేను కలిసిన సీఎం అని చెప్పుకోవడానికి చేసిండు. అది పెద్ద 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 పరిగణించుకునే విషయం కదా. అది వాస్తవం. కలవాలి అవసరం అనుకుంటే సభని ముందు తీసుకెళ్ళడానికి ఒక పాజిటివ్నెస్తో రావాలి. ఒక స్పిరిట్, స్పోర్ట్స్మెన్ స్పిరిట్లో పనిచేయాలండి. ఇదేంది ఏమో దుష్ట రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, సావులు ఊరుకొని దుర్భుషలాడి, చిల్లర భాష మాట్లాడి, బజార భాష మాట్లాడి, ఏందండి అంత చెత్త మాటలు మాట్లాడుకుంటా రాజకీయ ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా మాట్లాడతారంతా కూడా. అంటే ఒక సమయం, సందర్భం ఉంటుంది. ఒకసారి 2 సార్లు ఊకేనా? రోజు ప్రతిసారి ఇదేనా? కాబట్టి ఇలాంటి వారి చేతుల్లో ఈరోజు రాష్ట్రం ఉన్నందుకు మనం బాధపడాలి. దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు. సార్ రైట్ టైం వచ్చినప్పుడు విల్ టేక్ ఎ డెసిషన్. ప్రజలు, పబ్లిక్ విల్ టేక్ ఎ డెసిషన్. రైట్. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో అసెంబ్లీ మొదటి రోజే అటువైపు సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వచ్చి పనిమాల అంటే 2 చేతులతో నమస్కరించి అభివాదం తెలపడం మాత్రం ఒక చర్చనీయాంశమైందనే చెప్పాలి. కేవలం కార్తీక్ దేవ, వార్త, హైదరాబాద్.